హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఓపీ రిజిస్ట్రేషన్ బుక్ ను పరిశీలించారు. అనంతరం పలు వార్డుల్లోకి వెళ్లి పేషెంట్లను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు నాదెండ్ల మనోహర్. హాస్పిటల్లో అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. కొంతవరకు నర్సింగ్ సిబ్బంది అదేవిధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయారిటీగా అడ్రస్ చేస్తాం. సుబ్రహ్మణ్య గారికి మాట ఇచ్చాను. నెక్స్ట్ డిఆర్సి తప్పకుండా మేము ఆరోగ్య సమస్యలపైన సెషన్ ఏర్పాటు చేసుకుంటాం. సభ్యులతో వీళ్ళందరితో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా పేషెంట్ల పక్షాన ఆలోచించమని ఎందుకంటే ఎవరైనా పాపం పేషెంట్ అవుట్ పేషెంట్గా వస్తే 2-3 చోట్ల వాళ్ళు తిరగాల్సి వస్తుంది. వీల్ చైర్ సదుపాయాలు సరిగ్గా లేవు, దానికి సంబంధించిన సిబ్బంది లేరు. వీటితో పాటు కొన్ని పరికరాలు యంత్రాలు కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టుకుని మనం కార్డియాక్ కేర్ కూడా పెంచుకోవాలి. అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు, అదొక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో దీనిపైన లోతుగా సమీక్షించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రతి ఒక్కరిని సమాయత్తం చేసి ఎక్కడ కూడా ఈ లోపాలు లేకుండా ఖచ్చితంగా నాకు కళ్ళ ముందు నాకు కనపడింది. పేషెంట్లు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని విధాలుగా సేవలు అందించాలి మనం. అంతేగాని ఇక్కడి నుంచి మనం మీరు విజయవాడ తరలేరండి, ఇతర హాస్పిటల్ తరలేరండి అనే విషయం రాకుండా ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే స్పెషాలిటీ చికిత్స కూడా మనకి ఇక్కడే జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మీ అందరం కూడా సమయవుతాం.